సంబంధించిన గేమ్. మీరు కొంచెం అలర్ట్ చేయకుండా కామ్గా కూర్చోవాలి. అమర్నా దయచేసి పిల్లలు ఎవరు కూడా అలర్ట్ చేయదు. గెలిచిన వాళ్ళు ఎవరైతే ట్రోఫీ తీసుకుంటారో వాళ్ళకి ట్రిలియన్ల కిలోల ధాన్యం వస్తుంది. అసలు ఆ ధాన్యాన్ని మనం ఒక ప్లేస్లో పోయాలంటే 5 కిలోమీటర్స్ పొడవు. Fourth prize goes to Vikram. Third prize goes to Swaganik Chaitya. Now under 11, fourth prize goes to Ramesh, Omar Ramesh. Yashasvi, Dr. Yashasvi. Aravya. Encourage them with your facts. Secure the third prize. Prize money 1000. You will be round of applause. Next fifth prize goes to Sahasra Reddy. That's everyone. Hey Shiva, Anna. Round of applause. Under 11, first prize goes next third prize goes to G. Viraj Nandan. Won the cash prize of 1000 rupees. ఒక మనిషి యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసే ఒక ట్రీట్మెంట్ లాంటిది. మిగతా ఆటలకి చెస్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. పూర్వం రాజులు ఈ చదరంగాన్ని ఆడేవారు. రాజ్యాన్ని ఎట్లా పరిపాలించాలి, తర్వాత యుద్ధాల్లో ఎట్లా గెలవాలి, వాళ్ళ మేధస్ని పరీక్షించుకోవడానికి పూర్వం రాజులు ఈ చదరంగాన్ని చెస్ని ఆడేవారు. అలాంటి చెస్ అనేది ఒక 2000 టైప్స్లో ఉంది. బట్ వరల్డ్కి చెస్ని ఇంట్రడ్యూస్ చేసింది మన ఇండియన్స్ మ్యాథమెటిషియన్. దానికి మనం అందరం గర్వంగా చెప్పుకోవచ్చు. చెస్లో 64 బాక్సెస్ ఉంటాయి. ఎవరైతే చెస్ బోర్డ్ని మన భారతదేశంలో తయారు చేశారో ఆ వ్యక్తి మన దేశంలోని ఒక రాజ్యంలోని రాజు దగ్గరికి వెళ్ళి ఈ చెస్ గొప్పతనం గురించి చెప్పడం జరిగింది. అప్పుడు ఆ రాజుతో తను చెస్ ఆడి తన మేధస్సుతో ఆ చెస్లో విజయం సాధించడం జరుగుతుంది. ఈరోజు జగిత్యాల పట్టణంలో మాస్టర్ మైండ్ సైడ్ సెకండరీ స్కూల్ ఆధ్వర్యంలో చెస్ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించారు. అజయ్ ఆధ్వర్యంలో ఇక్కడ 100 మంది పిల్లల దాకా పాల్గొనడం, మరియు పిల్లల్లో ఉన్న జ్ఞాపక శక్తి కానీ వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ చెస్ ద్వారా అభివృద్ధి చేయబడతాయి. సో పిల్లల్లో ఉన్న నైపుణ్యాన్ని బయట తీసుకోవడానికి చిన్న చిన్న ఛాంపియన్ ట్రోఫీలు రెగ్యులర్గా కండక్ట్ చేయడం వలన పిల్లలకు కూడా ఒక పోటీతత్వాన్ని కూడా పెంచడం ఇది సంతోషకరమైన విషయం. ఇదే విధంగా పట్టణంలో ఉన్న చాలామంది స్టూడెంట్స్కు ఇంకా ముందుకు భవిష్యత్ తరాలకు ఛాంపియన్స్గా ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్స్ చెప్తున్నాను.